ఇండియాస్ అన్సాల్వ్డ్ కేస్ 27th March 1992 కొట్టాయంలో ఉన్న సెయింట్ పియూస్ ఎక్స్ కాన్వెంట్లో 21-year-old సిస్టర్ అభయ చదువుతోంది. ఆ రోజు మార్నింగ్ 4 AM లేచి వాటర్ తాగుతామని చెప్పి కింద కిచెన్కి వెళ్ళింది. కిచెన్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది, అక్కడ వాటర్ బాటిల్ తీసుకునింది. పక్కన ఒక రూమ్లో సౌండ్ రావడంతో వెళ్ళి చూసింది. దాన్ని చూసి అభయ షాక్ అయిపోయింది. ఏంటది? అదే రోజు మార్నింగ్ కొంతమంది నన్స్ వాటర్ కోసం బావి దగ్గరికి వెళ్ళారు. ఆ బావిలో చూస్తే అభయ డెడ్ బాడీ ఉంది. సో అభయకి ఏమైంది? సో పోలీస్ వచ్చారు, బాడీ బయటికి తీశారు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారంగా అభయ డ్రౌనింగ్ వల్ల చనిపోయిందని చెప్పి రాశారు. సో కేసుని సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు. కానీ ఆ సీన్లో ఉన్న 67 నన్స్ ఆ బాడీ పైన ఇంజురీస్ ఉన్నాయని చెప్పి, కానీ ఎక్కడా రిపోర్ట్లో ఇంజురీస్ మెన్షన్ చేయలేదని చెప్పి సీఎంకి లెటర్ రాశారు. సో ఎందుకు దాచారు? 1992లో ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. 1 year పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసుని సూసైడే అని మాకు ఎవిడెన్స్ దొరకలేదని చెప్పారు. సో ఎవిడెన్స్ ఏమైంది? సో ఆ రిపోర్ట్ చూసాక కోర్టు ఒప్పుకోలేదు. 1993లో ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సో అప్పుడు ఈ కేసుని లీడ్ చేసిన ఆఫీసర్ వర్గీస్ 2 years పాటు లీడ్ చేశాడు. కానీ కేసు ముందుకెళ్ళలేదు. ఆయనకు ఇంకా 9 years సర్వీస్ ఉన్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వెంటనే పక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక మేజర్ బ్రేక్ త్రూ చెప్పాడు. ఇన్నేళ్ళు ఈ కేసుని సూసైడ్ అనుకున్నారు, కానీ ఇది మర్డర్. మేము ఎంత సాల్వ్ చేద్దాం అనుకున్నా మమ్మల్ని ఎవరు సాల్వ్ చేయడం లేదని చెప్పాడు. సో మర్డర్ చేసింది ఎవరు? ఇలా ఈ కేసు 1992 నుంచి 2008 దాకా ఒక్క క్లూ లేకుండా, ఒక్క అరెస్ట్ లేకుండా ముందరికెళ్ళింది. 2008లో ఫస్ట్ విట్నెస్ బయటకు వచ్చాడు. అదే కాన్వెంట్కి నైబర్ హౌస్లో ఉన్న సంజు. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి, విచ్ ఇస్ 27th March 1992, ఆ రోజు రాత్రి ఆ కాన్వెంట్కి ఫాదర్ జోయిస్ వెళ్తుంది, నేను చూశాను అని చెప్పాడు. సో ఫాదర్ జోయిస్కి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఇదే కాదు, ఆ రోజు మెడికల్ రిపోర్ట్ తీసిన డాక్టర్ నేను అసలు క్రైమ్ సీన్కే పోలేదు, నా దగ్గర జస్ట్ ఫేక్ రిపోర్ట్స్ రాయిపించారు అని చెప్పాడు. సో ఇది తెలుసుకున్న వెంటనే పోలీస్ అదే కాన్వెంట్కి చెందిన ఫాదర్ జోయిస్, ఫాదర్ థామస్ అండ్ సిస్టర్ షెఫీని ముగ్గురికి నార్కోటిక్ టెస్ట్ చేశారు. ఈవెన్ సిస్టర్ షెఫీకి వర్జినిటీ టెస్ట్ కూడా చేశారు. అండ్ వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేస్ సాల్వ్డ్. ఇక్కడ మనకు ఇంకా 3 unanswered క్వశ్చన్స్ ఉన్నాయి. సిస్టర్ అభయ ఆ రూమ్లో ఏం చూసింది? అండ్ సెకండ్, ఒక నన్కి వర్జినిటీ టెస్ట్ ఎందుకు? అండ్ థర్డ్, అభయాని చంపింది ఎవరు? ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.